చిత్రగుప్త. ప్రభు నిలబడ్డారే? ఆసీనులు కండి. యుగాల తరబడి కూర్చొని నడుం పట్టేసింది గుప్తా, అందుకే నిలబడ్డాను. పాపులను ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. ప్రభు ముందు వీడి సంగతి చూడండి. తాను కూడా దేవుణ్ణని అంటున్నాడు. మానవ, అమృతం తాగిన వాడిని మాత్రమే దేవుడని అంటారు. మరి విషం తాగిన వాడిని ఏమంటారు ప్రభు? మహాదేవుడు అంటారు. చూసారా, అమృతం తాగిన వాడు దేవుడు, విషం తాగిన వాడు మహాదేవుడు. మరి బెల్లం వండిన విషం తింటూ అమృతం తిన్నట్టు నటిస్తున్నా నేను పతిదేవుణ్ణి కాదా? గుప్తా భార్యాబాధితులాగున్నాడు, స్వర్గానికి పంపించేయి. వీడు కొన్ని రోజులు నరకం అనుభవించాలి ప్రభు. పెళ్ళైన వాడికి వేరే నరకం ఎందుకు గుప్తా? పంపించేయి స్వర్గానికి. చిత్తం ప్రభు. గుప్తా, ఏమిటిది? యమలోకం కంపిస్తుంది. పంపదీసి మియామాల్కోవను సనీలియాను వచ్చారేమో. అయినా ఇంత సునామీ రాదే. వచ్చిన వాళ్ళని చూడ్డానికి మన భటులు పోటీ పడడంతో ఈ యమకంపం వచ్చిందేమో ప్రభు. ఏమిటి మధ్యలేని డ్రామా? తాతగారికి నమస్కారములు. ఏంటో ఈయన కారంగా ఉన్న బ్రహ్మదేవులకి నమస్కారం పెడుతున్నాడు. గుప్తా, మైండ్ వాయిస్ వేసుకోకు. క్షమించండి ప్రభు. తాత, ఇంతకీ మీ ఆగ్రహానికి కారణమేమిటి? పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి, అవునా? అవును, పెళ్లి స్వర్గంలో జరుగుతుంది కాబట్టి సంసారం నరకమవుతుంది. పంచులొద్దు. నేను మనిషికి పెళ్లి నిర్ణయిస్తుంటే నువ్వేంటి మనిషికి పిశాచానికి పెళ్లి చేస్తున్నావు? లేదు ప్రభు, ఎవడైనా పిల్లనే పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళయ్యాక పిల్లే పిశాచమవుతుంది. గుప్తా, నీకు గోప పగిలిపోతుంది. క్షమించండి ప్రభు. ఇక్కడ నా పనిలో ఏం వంకలు పెడతాడేమని భయపడి చూస్తుంటే ఇప్పుడు నేను పంచులు వేయడం అవసరమా? బ్రహ్మదేవా, అసలు ఏం జరిగింది? నందితానే అమ్మాయి చనిపోయింది కదా, పైకి రాలేదే? కొంతమంది అంతే ప్రభు, పైకి రావడానికి మొరాయించి కిందన దెయ్యాలై తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి దైవే మనిషిని పెళ్లి చేసుకుంటా అని కూర్చుంది. మనిషికి పిశాచానికి పెళ్ళా? అవును, ఆ దెయ్యం అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. పైకి తీసుకురా. రాదు ప్రభు. ఏ మాంత్రికుడి చేతికో చిక్కి భూమిలోకి పోతుంది తప్ప పైకి రాదు ప్రభు. భూమిలోక? అవును ప్రభు. ఈ మనుషులకి ఒక దిక్కుమాలిన అలవాటు ఉంది. వాళ్ళు వైన్ ని దెయ్యాన్ని సీసాలో బంధించి భూమిలో పాతి పెడతారు. అందుకే కొన్ని ఆత్మల లెక్కలు తెలియటం లేదు. అసలు నువ్వు చచ్చిన వాళ్ళని పైకి ఎందుకు లాగడం లేదు? అంటే స్వామి, కొంచెం పని ఒత్తిడి వల్ల. పని ఒత్తిడి నీకే కాదు, అందరికీ ఉంటుంది. నువ్వు చేసిన పనికి ఫలితం ఏంటో చూడు. యాహూ! అయ్యగారు, దేంట్లోనైనా మీరే గెలుస్తున్నారు. ఏదైనా గోల్మాల్ చేస్తున్నారా? రేయ్, నా పేరేంట్రా? పింగళి. పింగళి హోమియోపతి. హోమియోపత అంటే ఏంటయ్య గారు? హోమియోపతి అంటే ఇంట్లో ఉండే భర్త అని అర్థం. ఓహో, ఇల్లరికప్పు అల్లుడు అని క్లాస్ గా చెప్పారా? అవునరా. మరి నీ పేరు? టికమక. టికమక. ఓ మాస్ పనోడు. జస్ట్ పనోడు. అయినా ఈ ఇంట్లో నేను ఓడిపోను. ఎందుకంటే దీన్ని మా ముత్తాత కట్టించాడు. ఆయన దగ్గర 2 గోచీలుండేవి. ఆయన వాటిని వాడలేదు, అమ్మేశాడు. ఆ డబ్బుతో మరిన్ని గోచీలు కొన్నాడు. కొన్నాడు, అమ్మాడు. కొన్నాడు, అమ్మాడు. అలా ఆయన దగ్గర 1 కోటి గోచీలు పోగయ్యాయి. వాటిని అమ్మి ఈ ఇల్లు కొన్నాడు. చూశారుగా, ఈ డిమోషన్ అయితే టీవీలో వచ్చే ఏదో ఒక యాడ్ ని కథలా చెప్తాడు. ఏంట్రా అంటున్నా? ఏం లేదయ్య గారు, బేసిక్ గా ఇల్లు మన హీరో అంజిబాబుది కదా. కాదు. కాదా? వాడి పేరు అంజిబాబు కాదు, ఆంజనేయులు. నాకు కాబోయే అల్లుడు. ఆ ఫ్లాష్ బ్యాక్ మాకు తెలుసులేండి. చిన్నప్పుడే బాబు గారు అమ్మ నాన్న చనిపోతే బామ్మగారే పెంచి పెద్ద చేశారు. మీరు బామ్మగారికి అల్లుడవుతారు, మా హీరోకి మేనమామ. నేను ఆవిడికి అల్లుండేరా, కానీ నాకు కూడా ఇల్లరిక పల్లుడు వస్తున్నాడు. ఇట్రా. ఈడు ఆయన ఇంట్లోనే ఉంటూ ఆయన్నే ఇల్లరికప్పు అల్లుడు అంటున్నాడు. ఈడొక పిచ్చోడు, మధ్య మధ్యలో ఆడుతూ ఆడే మాట్లాడుకుంటుంటాడు. పిచ్చోలే కాదండి, మేధావులు కూడా వాళ్ళు మాట్లాడుకుంటుంటారు.
అయినా నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఏమండి, ప్రసాదం తీసుకోండి. నువ్వు కూడా తీసుకోరా. ఎవరి ప్రసాదమే? ఎలుక ప్రసాదం అండి. ఎలక్కి పూజ ఏంటండి? తప్పురా, అది వినాయకుడి వాహనం. ఇంకో లడ్డు తింటావా? వద్దు. నా దగ్గర లడ్డు అలాగే ఉంది, నేను ఇస్తాలే. అయ్యగారు మీరు తినరా? పిచ్చోడా, కర్మ కాలిపోయి సగం జీవితం డాష్ అయిపోయినప్పుడే మావిడ పెట్టిన ప్రసాదం తింటాను. అయ్యగారు నా కడుపులో బాగా తిప్పుతుంది. ఏమైంది వీడికి? తెలీదు. సాయంత్రం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయిస్తాను, అప్పుడు తెలుస్తుంది. ఊరుకోండి. ఇంతకీ అల్లుడెక్కడా? రేపటి నుంచి నీ కూతురుతో కాపురం చేయాలి కదా, అందుకే దయ్యం సినిమా చూస్తున్నాడు. పదా వెళ్దాం. సార్, ఆ మధ్య ఒక అబ్బాయికి పెళ్లి కార్డు రెడీ చేయమని ఆర్డర్ వచ్చింది, మీకు గుర్తుందా సార్? రోజుకి ఎంతో మంది పెళ్లి కార్డు రెడీ చేయమని వస్తుంటారయ్యా, అందరినీ గుర్తు పెట్టుకోలేం కదా. ఇంతకీ ఏమైంది? ఆ పెళ్లి శ్మశానాలు జరగబోతుందని ప్రింట్ అయింది. ఏంటి? ఆ కార్డు లైవ్? వివాహ భూతోత్సవ ఆహ్వాన ప్రేత పత్రిక. స్వస్తి స్త్రీ పిశాచనామ ఆత్మనామ సంవత్సర రక్తమాస అమావాస్య తిథి ఆదివారం అర్ధరాత్రి ఆశ్లేష నక్షత్రయుక్త ధనుర్లగ్నమందు శ్రీమతి శ్రీ లేట్ నరేష్ సౌందర్యల జ్యేష్ఠ పుత్రుడు అంజి అనబడే ఆంజనేయులకు పంజాగుట్ట శ్మశాన వాస్తవ్యులు లేటు వెంకటరత్నం, లేటు శారదల పుత్రిక కీర్తిశేషురాలు నవయవ్వన ఆత్మనందితనిచ్చి వివాహము జరుపుటకు వృద్ధభూతాలు చిట్టి పిశాచాలు శుభముహూర్తము నిశ్చయించినారు. బ్రతికున్నా చచ్చిన వాళ్లంతా సజీవంగా విచ్చేసి వినూత్న వధూవరుల్ని దీవించ ప్రార్థన. కళ్యాణ వేదిక మాదాపూర్ శ్మశాన వాటిక. సార్, ఇలాగే చేయమంటారా? వద్దురా బాబు, గొడవలు అయిపోతాయి. ఈ కార్డు నేను చించేస్తానురా, చించేస్తా. ఒరేయ్, నువ్వేం భయపడ మాకు, ప్రెస్ కదా, ఏదో ఒక మిషన్ సౌండ్ చేసి ఉంటుందిలే. ఈ కార్డు బదులు సరైన కార్డు ప్రింట్ చేయించు, దీన్ని నేను చించేస్తాను. నువ్వు మరి అలా వణికిపోకురా, పగటిపూట దయ్యాలు రావు. సార్, మీ కాళ్ళు వణుకుతున్నాయి సార్. సరికి వణుకుతున్నాలేవోయ్. అసలు ఈ కార్డును చించేస్తే పీడాపోతుంది. చించేయండి సార్. చించుతా. ఈసారి ఇలా కాదు, కళ్ళు మూసుకొని మరీ చించుతా. అప్పుడు ఎలాంటి డిస్ట్రాక్షన్ ఉండదు. 1 2 3 చించేశా. చిరిగింది కార్డు కాదు సార్, మీ ప్యాంట్ జిప్పు. వామ్మో వామ్మో. సార్, దయ్యంతో పెళ్లి కార్డులు ప్రింట్ అయిపోతున్నాయి సార్. ఏం చేద్దాం సార్? అవని వాటిని అలాగే ఇచ్చేయరా, లేకపోతే దయ్యం మనల్ని చింపేస్తుంది. అలాగే సార్. అల్లుడు, అల్లుడు, మామ ఇక్కడ. ఇదేంటల్లుడు, ఒంటరిగా దుప్పట్లో దూరావు? దయ్యం సినిమా దుప్పటి కప్పుకొని ధైర్యంగా చూస్తున్నాను మామ. సన్నీ లియోన్ సినిమా చూడాలంటే దుప్పటి కప్పుకోవాలి గాని ఈ దయ్యం సినిమా చూడడానికి దుప్పటెందుకురా? మామ, నువ్వు నీ జోకులు. అన్నట్టు మామ, ఎప్పుడైనా దయ్యాన్ని దగ్గర నుంచి చూసావా? చూడడం ఏంటల్లుడు, ఆల్రెడీ ఒకదాంతో కాపురం చేస్తుంటాను. ఏంటి, మీ తాతనే కాకుండా దెయ్యంతో కూడా కాపురం చేస్తున్నారా? చూసేవాళ్ళుడు, ఇది ఈవిడి గారి తెలివి. చాలా సంబడం. అల్లుడు, అయినా నువ్వు తెలుగు భాషకి ఇంత
ద్రోహం చేస్తావు అనుకోలేదు. ద్రోహమా? నేనేం చేశాను అత్తయ్య? మన తెలుగులో ఎన్నో దెయ్యాలుండగా ఇంగ్లీష్ దెయ్యాన్ని చూస్తావా? కరెక్ట్ అల్లుడు. ఈ ఇంగ్లీష్ దయ్యాలకి మన భాష రాదు, రమ్మన్నా రావు. అదే తెలుగు దయ్యం అయితే పిలవగానే వస్తుంది. పిలిస్తే దెయ్యాలు ఎందుకు వస్తాయండి? ఏ నే పిలిస్తే నువ్వు రావట్లేదా? ఆ? మావా ఆపు. ఇంతకీ పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ఓ నీకు దయ్యాలంటే భయం కదూ? సరేలే అల్లుడు, మనం ఇక దయ్యాల గురించి మాట్లాడొద్దులే. భయమే లేదు మావయ్య, కాకపోతే మన ముందు లేని వాళ్ళ గురించి మాట్లాడటం ఎందుకు అని. అవును, నా అల్లుడికి భయమే లేదు. కావాలంటే దెయ్యాలను పిలవండి. ఇప్పుడు ఆ దయ్యాలు కూడా ఎందుకు అత్తయ్య? ముందు ఆ పెళ్లి సంగతి ఏంటో చూడండి. పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది. ముందు దెయ్యం సంగతి చూద్దాం. అవునే, ఇప్పుడు దయ్యాలు కూడా వద్దు. పాపం అల్లుడు చూడు, మలేరియా వచ్చిన కోతలా ఎలా వణికిపోతున్నాడు. ఏం కాదు, నాకు నా అల్లుడికి దెయ్యాలంటే భయమే లేదు. కావాలంటే పిలవండి. నువ్వు ఉండత్తా మోయ, పిలవద్దు మోయ. పిలిచి పంచాయతీ పెట్టాల్సిందే. నా సొంత పెళ్ళామే నన్ను ఛాలెంజ్ చేశాక దయ్యాన్ని పిలవాల్సిందే. ఇప్పుడే పిలుస్తా. ఓ తెలుగు దయ్యమా ముందుకురా! ఓ తెలుగు దయ్యమా ముందుకురా! ఏంటండి, దయ్యాల్లో తెలుగు దయ్యాలు తమిళ దయ్యాలు కూడా ఉంటాయా? అది కదే, అలా పిలిస్తే భాషాభిమానంతో ముందుకొస్తుందని ఓ ట్రైల్ వేసా. ఏమండి, మీ టీవీలో యాడ్స్ మాత్రమే కాకుండా క్షుద్ర పూజలు కూడా చూస్తున్నారా? అయ్యగారు, నిజంగానే తెలుగు దయ్యం వచ్చినట్టుందండి. నువ్వు ఊరుకోరా, అందరం కలిసి ఆ దయ్యం సంగతి తేల్చేద్దాం. మీ దయ్యం నేను కూడా రాను మావయ్య, చీకట్లో అత్తయ్య భయపడుతుంది, అందుకే నేను తోడుగా ఉంటాను. చూశారా అల్లుడు గారు ఎలా కవర్ చేశారు? అల్లుడు, దయ్యాలంటూ ఏమీ లేవు, కేవలం మన భ్రమ. చీకట్లో చీరను చూసి దయ్యం అనుకుంటున్నావు. మీరు చీకట్లో చాలా చీరలే చూసినట్టున్నారే. ఏమండి, ఏంటండి వాడు అంటున్నాడు? నువ్వు ఉండవే. దయ్యం క్యాండిల్ తో సహా పక్క రూమ్ లో ఉంది. ఇప్పుడు చీర టాపిక్ అవసరమా? దయ్యం క్యాండిల్ ఎలా పట్టుకెళ్తుందండి? అదే నా డౌటు. దారి చూపే దేవతలుంటారు, దారి చూపించే దయ్యాలు కూడా ఉంటాయా? ఏమోనండి, దయ్యాలను సినిమాల్లో చూడటమే తప్ప వాటితో బయట పెద్ద రిలేషన్ ఏం లేదు నాకు. అంటే ఏంట్రా, మేము దయ్యాలతో సహజీవనం చేస్తున్నాం? అల్లుడు నువ్వు ఆగు. బర్త్డే పార్టీకి వెళుతున్నట్టు క్యాండిల్ తో సహా వెళ్ళిందంటే అది దయ్యం కాదు, భూతమో మావయ్య. ఇదిగో నువ్వు అనవసరంగా భయపడి నన్ను భయపెట్టకు. పదండి, అందరం కలిసి వెళ్ళి చూద్దాం. ముందు మీరు చూడండి, పదండి. ఇదిగో అమ్మాయి, ఎవరు నువ్వు? అమ్మాయి తన మనోభావాలు దెబ్బతింటాయండి. ఇదిగో దెయ్యమని పిలవండి. సరే, ఇదిగో దయ్యం, ఒక్కసారి ఇటు తిరుగు. బాబు భయపడ్డాడు. బాబు భయపడ్డాడు. ఇంత వయసు వచ్చిన నీ సింగర్ చేష్టలు పోవా? ఒరే అల్లుడు, నా కూతురు పెళ్లికి ముందే ఒరిజినల్ గడ్డపులోకి వచ్చేసింది, సరిగ్గా చూసుకో. ఎందుకమ్మా కోపం? నువ్వు మనుషుల్లో దయ్యానివి. ఒరేయ్, నిన్ను చంపేస్తా. ఇదిగో ఇవే దయ్యాల లక్షణాలంటే. లత, నేను కూడా భయపడలేదు, అలా నటించానంతే. మరింతసేపు ఏం చేసావో? నువ్వేమన్నా దయ్యానివా? కాదు, దయ్యంలా నటించాను. నేను అంతే, భయపడినట్టుగా నటించాను. అబ్బో, చేదేయండి. చూశారా మన హీరో ఎలా కవర్ చేశాడో? మరేమనుకున్నావు, నాలుడు గొప్ప వీరుడు, ధీరుడు. అయినా నువ్వేంటే పెళ్లి కూతుర్లో రెడీ అవ్వమంటే పిశాచిలా రెడీ అయ్యావు. పద మేకప్ వేస్తున్నావు గాని. వద్దత్తయ్య, తను ఇలాగే నేచురల్ గా ఉంది, ఎంతైనా ఒరిజినల్ గెటప్ కదా. నాన్న చూడు, బాగా నేర్పిస్తున్నాడు. పెళ్ళయ్యాక ఆ ఛాన్స్ నీకే ఇస్తాడు కదమ్మా, అందాక సంతోషపడి. అవునండి, విధిరాతని ఎవ్వరు తప్పించలేరు. విధి లభీయమైనది. సమస్య విధి లభ్యమైంది కదరా, విధి గభీయమైనది. కాదయ్య గారు, లభీయమైనది. విధి బలీయమైనది అని అనాలి. సరే గాని వెడ్డింగ్ కార్డ్స్ రెడీ అయ్యాయా? రేపు వస్తాయలుడు, ఆర్డర్ ఎప్పుడో ఇచ్చేసాను. శాంత,
రాజుగారు వచ్చారు, కొంచెం మందు పట్రా. రాజుగారేది? వచ్చి వెళ్ళిపోయారు. ఇలాగే నేను తాగేస్తాలే. ఏమండి ఇది? దగ్గుమందండి. రాజుగారికి దగ్గెక్కువ కదా. కర్మే కర్మ. సార్, ఎవరు కావాలి? దయ్యం కావాలి సార్. దయ్యాన్ని మేము ఇక్కడ అమ్మాం. అది కాదు సార్, దయ్యాన్ని పెళ్లి చేసుకోబోయే అతను కావాలి సార్. ఎవడ్రా నువ్వు? నేనేదో సరదాగా నా కూతుర్ని దయ్యం అంటాను, నువ్వు అంటావా? నేను ప్రింటింగ్ ప్రెస్ నుంచి పెళ్లి కార్డులు తెచ్చానమ్మా. ఓహో, శుభలేఖలు తెచ్చావా? పడగా ఎవడ్రా నువ్వు? భోజనాల టైంకి వచ్చే టాయిలెట్ క్లీనింగ్ అంటే వచ్చావు? చెప్పు, ఎవరు నువ్వు? ఏమైంది మావయ్య, ఎందుకలా అరుస్తున్నావు? మిమ్మల్ని చూడటంతో నా జన్మ ధన్యమైందండి. ఆ దయ్యాన్ని ఫస్ట్ నైట్ రోజే కంట్రోల్ చేసి మగజాతి పరువు నిలబెట్టండి. మావా, నీ కూతుర్ని జిల్లా మొత్తం దయ్యం అని పిలుస్తారా? కాదలుడు, ఈ వెధవ నీ పేరు పక్కన దయ్యాన్ని చేర్చి పెళ్లి కార్డులు ప్రింట్ చేసి తీసుకొచ్చాడు. వాట్? ఒకసారి కార్డులు ఇవ్వు. ఏంటిది ఇలా ప్రింట్ చేశారేంటి? మమ్మల్ని ఏం చేయమంటారు సార్? శుభలేఖలు దైవే వచ్చి ప్రింటింగ్ చేసేసుకుంది. అసలు ఈ దయ్యం గోలేంటయ్యా? ఏమో సార్, మీకు ఏమున్నాయో మాకే. చపాతి మొహమాడా, నిన్ను చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతాను రే. అబ్బా, మీరుండండి, మీకు అసలే బీపీ. జాగ్రత్త అండి, దయ్యంతో మీ వాడి పెళ్లి చూడటానికైనా మీరు ఆరోగ్యంగా ఉండండి. నిన్ను ఏమండి? ఇదిగో ఆయన రెచ్చగొట్టి నేను తెల్ల చీర కట్టుకునేలా చేయకు. అసలు దయ్యంతో పెళ్లి కాన్సెప్ట్ ఏంటయ్యా? అయితే మీకు ఇంకా న్యూస్ తెలియలేదు. ఏం న్యూస్ రా? మా అల్లుడు నా కూతుర్నే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ అమ్మాయి పేరు శ్రీలత. ఇదిగో ఇలాంటి కార్డు 1,00,000 ప్రింట్ చేసినా పెళ్లి కూతురు మారదుగాక మారదు. ఈ పెళ్లి గురించి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అంటూ తేడా లేకుండా అన్నిట్లో పోస్టులు వచ్చాయి. ఈ న్యూస్ మీకే ఇంకా తెలీదు. మావా, ఏంటి న్యూస్? ఏమో అల్లుడు, నాకు తెలియట్లేదు. అయితే ఒకసారి టీవీలో న్యూస్ వినండి. మీ అల్లుడు పెళ్లి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఏవండి, మన అల్లుడు రికార్డు స్థాయిలో ఫేమస్ అయినట్టున్నాడు. యాడ్స్ తప్ప న్యూస్ చూడకపోతే ఇంత ప్రాబ్లం ఉందన్నమాట. నా కోరికైతే తీరింది. ఈ దెయ్యం మొగుడిని కళ్ళారా చూశాను. ఆల్ ది బెస్ట్ దెయ్యం మొగుడు. అసలే భయపడి చేస్తుంటే మధ్యలో నీకోలేంట్రా? దయ్యంతో నాకు పెళ్ళేంట్రా? ఇదంతా ఎవరో చేస్తున్న కుట్రా. మీరేం భయపడకండి పెద్ద బాబు, దయ్యంతో పెళ్లి చాలా తమాషగా ఉంటుంది. చంపేస్తాను. అయినా దయ్యంతో నాకు పెళ్ళేంట? అసలు దయ్యాలే లేవు. మరి శుభలేఖ ఎక్కడదండి? శుభలేఖ దీని దెబ్బకి దయ్యమేం కర్మ, వాళ్ళ అమ్మ కూడా పారిపోతుంది. పెద్ద బాబు, ఈ డ్రింక్ తాగండి, పిచ్చ ధైర్యం వచ్చేస్తుంది. నిజమా? నిజమే, తాగండి. దించొద్దు, తాగండి తాగండి. ఓహో మై డ్రింక్ బాయ్. అదే ఎలా వచ్చేసిందిరా. ఇప్పుడు చెప్పి ఏం చేద్దాం? శ్మశానానికి వెళ్దాం పెద్ద బాబు, ఆ దయ్యం సంగతి ఏంటో తేల్చేద్దాం. శ్మశానానికా? మీరేం భయపడకండి, మీ వెనకాల గేట్ దగ్గర నేను ఉంటాను కదా. సరే పద. పదండి పెద్ద బాబు. ఇద్దరం కలిసే కదా బయలుదేరాం. ఇప్పుడు ఒక్కడే ఉన్నానేంటి? కొంపదీసి నాకు హ్యాండ్ ఇచ్చాడా ఏంటి? ఒరే తిక్కమగా, ఒరే తిక్కమగా. ఎవరు నువ్వు? ఎప్పుడు రావాల్సిన ప్లేస్ కి ఇప్పుడే వచ్చేసావు? నా పేరు అంజి. నేను నందిత కోసం వచ్చాను. నువ్వేనా? సారీ,
నేను బ్రతికున్న వాళ్ళని తొందరగా గుర్తుపట్టలేను. కాబోయే పెళ్లి కొడుకు మొదటిసారి అత్తారింటికొచ్చాడు. పిల్ల దయ్యాలు, పెంకి పిశాచాలు అందరూ రండి. చూడంటే పెళ్లి కొడుకు అప్పుడే దించిన సెవెన్లా భలే ఉన్నాడు. ఆపే నీ బలచకాలు. ఎంత బావైనా అంత ఏడ్పించకూడదు. నేను బావునా చచ్చాన్రా బాబు. చాలా అందంగా ఉన్నావు బాబు. నిన్ను చూస్తుంటే 10 మందిని భయపట్టినంత ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అండి. నందిత ఎక్కడుంది? నేను తనతో మాట్లాడాలి. ఓహో, బావగారు పెళ్లికి ముందే చెల్లితో గాల్లో తేలితో మాట్లాడతామనుకుంటున్నారా? నా బొంద. అయినా అక్క మొగుండి కదా బావంటారు. నందితాన్ని చెల్లెని పిలిచి నన్ను బావని పిలుస్తారేంటి? మా దయ్యాల వరుసలన్నీ ఇలా తలకిందులుగానే ఉంటాయి. ఏ నీకేమన్నా అభ్యంతరమా? అబ్బే, నాకేం అభ్యంతరం లేదు. మీ ఇష్టం, ఏమన్నా పిలుచుకోండి. ఒక్కసారి నందితాన్ని పిలిస్తే మాట్లాడేసి వెళ్ళిపోతాను. బాబు, పెళ్లికి ముందు అమ్మాయిని కలవడం పద్ధతి కాదు. బావగారు, చెల్లితో మాట్లాడటం కుదరదంట. పోనీ మనిద్దరం మాట్లాడుకుందామేంటి? ఆగవే పిల్లకుంక. ఇలా అల్లరి చేస్తే నిన్ను హనుమంతుడి గుళ్ళో వేసి తాళం వేస్తాను, జాగ్రత్త. ఆహాహా, క్షమించి పెద్దాయనా. కంగ్రాట్స్. మీ పెళ్లి శ్మశానంలో బూడిద మెరిసినంత బేషుగ్గా మెరవాలి. ఈ శాస్త్రి దీవెన లేకపోతే ఎంత శుభకార్యమైనా శుభంగా జరగదు. రావయ్యా, వచ్చి దీవించు. నీ పెళ్లి చరిత్ర సృష్టిస్తుంది నాయన. నీ జీవితం 3 తద్దినాలు 6 పిండాలుగా సాగాలని దీవిస్తున్నాను. ఉండండి, నాకు అసలుకే కంగారుగా ఉంది. కంగారు ఎందుకు నాయనా? మేమందరం పెళ్లిళ్ళు చేసుకోలేదా? హాయిగా వేప చెట్టు కొమ్మల మీద కాపురాలు చేసుకోవట్లేదా? కంగారు పడుకు బావా. కొంతకాలం నేను మీ దగ్గరే ఉండి సంసారం చేయడం నేర్పిస్తాను. కర్మ కర్మ. ఇంతకీ నందిత ఎక్కడుంది? అదా, బూడితో ఫేషియల్ చేయించుకొని ఎముకల పొడితో మేకప్ వేయించుకోవడానికి వెళ్ళింది. సరే, నేను పోతాను. పోతాను అనకూడదు, పెళ్ళొస్తాను అనాలి.